ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. సిలబస్లోనూ మార్పులు చేసినట్లు తెలిపింది. మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని, 20 ఇంటర్నల్ పరీక్షల మార్కులు, 80 ఎక్స్టర్నల్ పరీక్షల మార్కులుగా పేర్కొంది. 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్లో మార్పు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్లతో ఏసీఈ కొత్త కోర్సు తెచ్చినట్లు చెప్పారు. ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పటివరకు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకే పెడుతున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ దెన్ జియాలజీ 30 మార్క్స్ ఉంటాయి. వాటిని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా తీసుకొస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఏవైతే టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తారో ఆ ఇయర్ లో వాటికి రిలవెంట్ ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయో అదే ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటాం. ముఖ్య ఉద్దేశం దీనికి ఏవైతే టాపిక్స్ వాళ్ళు ఆ ఇయర్ కవర్ చేస్తారో వారికి అర్థం కావాలి. ల్యాబ్ ప్రాక్టికల్స్ చేసినట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది, వారికి ఆ సబ్జెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్పులను బోర్డు తీసుకొస్తుంది. సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ హెడెడ్ బై ప్రొఫెసర్స్. ఈ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్లో ప్రొఫెసర్స్తో పాటుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, 10th టీచర్స్, అంటే మొత్తం వర్టికల్ మొబిలిటీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వారు భాగస్వాములు అవుతారు. వారు కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైతే ఉన్నాయో మనకిచ్చే రిప్రజెంటేషన్స్ని, మనకిచ్చే మినిట్స్ని మనం కంప్లీట్ షేప్లో కన్సాలిడేట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అనగా ఎడ్యుకేషన్ మినిస్టర్కి మనం వినియోగిస్తాం. ఈ సిలబస్ రివిజన్ అనేది సైన్సెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ లాస్ట్ టైం మనం రివైజ్ చేసుకుంది 2013-14లో. అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రక్రియ మనం మొదలుపెట్టాం.